స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పుకుంటూ శబరి యాత్రకు మొదలు పెట్టుకున్న వంటి మండల మహోత్సవం పూజల కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. మండల మహోత్సవం పూజలు స్టార్ట్ అనంతరము కన్యాస్వాములకి అయ్యప్పని ఎప్పుడెప్పుడో చూడాలనే ఒక ఆతృత. నా శబరిమలకి ఎప్పుడు పోవాలి, నేను స్వామిని ఎట్లా చూడాలి, ఏం చూడాలి, వెళ్ళాలి అని మాత్రం ఆలోచనే తప్ప దాని విధానం మాత్రం తెలియదు స్వామికి. దానికంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఇక్కడ మనకు కనపడుతుంటాయి. అదేంటి నియమాలు నిబంధనలు అంటే ఎలా అంటే, సాధారణంగా ఇప్పుడు మనం ఏదో కృష్ణుని టెంపుల్కి వెళ్ళాము, ఏడుకొండలవాడ స్వామి టెంపుల్కి వెళ్ళాము, ఇంకేదో ఒక్కొక్క టెంపుల్కి వెళ్ళాము, అది చక్కగా మనం నార్మల్గా వెళ్ళిపోతుంటాం. కానీ ఇక్కడ అది కాదు. ఇక్కడ ఇరుముడి అనేది మనకు ప్రాముఖ్యత కనపడుతుంది. ఇరుముడి అంటే ఏంటి? ఇరుముడి అంటే 2 మూటల జడని ఇరుముడి అంటారు. వెనక భాగాల్లో మన పాపము, ముందు భాగంలో భగవంతుని ఒక ప్రసాదం అంటారు. సింపుల్గా మనకేంటంటే, మన ఒక శరీర ఆకృతితో ఉన్నవంటి ఒక కొబ్బరికాయలో ఉన్నవంటిది ముత్తర తీగ అని అంటారు. జ్ఞానము అంటే పైన ఉన్నవంటి మన కపాలంలో ఉన్నవంటిది జ్ఞానము తీసేస్తే, అంటే జ్ఞానము నేత్రం అంటారు. జ్ఞాన నేత్రం అంటే 3 నేత్రం. దాన్ని పొడిస్తే అహంకారం పోతుంది. ఆ అహంకారం పోయిన తర్వాత లోపల ఉన్నవంటి కర్మ, మీరు చేసుకున్నవంటి పాపకర్మలు ఏదైతే ఉందో అది నీల రూపంగా మనం తీసేస్తాం. తీసేసిన తర్వాత మీరు చేసుకున్నవంటి వ్రత నియమాలు ఏదైతే ఉందో ఆ ఒక ముత్తర తేంగలో నెయ్యి రూపంగా మన స్వామివారికి పోస్తాం. పోసి దానికి ఒక వస్తువు పెడతారు. ఒక క్రాక్ పెట్టి దానిపైన వస్తువు పెట్టి పసుపు కుంకుమ పెట్టి శుభ్రంగా బియ్యం పోసి ఇంటి కుటుంబ సభ్యులంతా కూడా ప్యాక్ చేసి కాని పొన్ను కూడా వేసి చక్కగా బ్రహ్మాండమైనటువంటి యోగదాయకం రావడానికి అవకాశం అనేది కనపడుతుంటుంది. ఆ ఇరుముడిలో ముందు భాగాన మాలికాపూరితముకు కావాల్సినటువంటి సామాగ్రిలు, కరుపు స్వామికి సంబంధించినటువంటి సామాగ్రిలు, అయ్యప్ప స్వామికి కావాల్సినటువంటి అభిషేక సామాన్లు మరియు ప్రసాదాలను పెడతారు. వెనక భాగాన ఆహారానికి సంబంధించి, అంటే అడుగుదారిలో మీరు వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆహారం, పప్పు బియ్యము ఏదైతే ఉందో అవన్నీ వెనక భాగాలు పెడుతూ ఉంటారు. అది కన్యాస్వామి స్వయంగా కట్టకూడదు. ఒక గురుస్వామి చేతని ఇది కట్టించుకోవాలి. ఆ గురుస్వామిదే మీకు శబరిమలకు మార్గదర్శి. మాతాపిత గురు దైవం. దైవం అనేది లాస్ట్ వచ్చింది. ఫస్ట్ మాతాపిత గురు దైవము. ఆ గురు దగ్గరనే, ఆ గురు క్రమశిక్షణతోనే ఆ స్వామి చెప్పిన విధానంగానే చక్కగా కూర్చొని కుటుంబ సభ్యులంతా కూడా చివరిగా మీకు వేసేవంటి భిక్ష. మీరు వెళ్ళేటప్పుడు కూడా మీరు పడికాయ కొడతారు ఇంటి దగ్గర. నాలో ఉన్నవంటి అహంకారం అంతా కూడాను అమర్చి, నాలో ఉన్నంటే క్రోధం అంతా కూడాను పరగొట్టి, నాకు ఈ కుటుంబ సభ్యంతో ఎటువంటి కూడా సంబంధం లేదు అని చెప్పేసి కొట్టేసి స్వామి మీద వెళ్ళిపోతారు. వెనక తిరిగి చూడకూడదు. కుటుంబ సభ్యులతో మీకు సంబంధం లేదని కొబ్బరికాయ కొట్టేసి మీరు వెళ్ళిపోతారు. శబరిమలకు వెళ్ళిన తర్వాత 18 అంబడి పక్కన కొబ్బరికాయ కొడతారు. నాలో ఉన్నంటే అహంకారాన్ని తొలగించి నీలో నన్ను ఐక్యం చేసుకో స్వామి అని చెప్పి 18 అంబడి పక్కన పడికాయ కొట్టేసి 18 మెట్లెక్కి స్వామికి అభిషేకం చేస్తాం. అది అయ్యప్ప ఒక తత్వం, అయ్యప్ప ఒక మత్వం, అయ్యప్పలో ఉన్నటువంటి శక్తి, అయ్యప్పలో ఉన్నటువంటి ఒక దైవతత్వం. ఆ కన్యాస్వామి కన్నీరు కారుస్తూ ఉంటే, చూస్తూ ఉంటే ఆయన జన్మ జన్మ జన్మకు కూడాను ఆ స్వామి నిరంతరంగా ఆ స్వామినే చూడాలనిపిస్తారు, అయ్యప్ప స్వామిని. అంతటి మహోత్కరమైనటువంటి ఒక తత్వం అనేది తత్వమసిలో మనకు కనపడుతుంది. ఏ ఆలయంలో కూడా కనపడదు. అయ్యప్ప చిన్నగా పసిబిల్లల్లా కనపడతారు మనకి. అక్కడ వెళ్తేనే చాలు, మన ఆనందమే వేరు, మన ఐశ్వర్యమే వేరు. మా ఐశ్వర్యం అంటే ఏది? ఒళ్ళంతా విభూతి పూసుకున్నామంటే ఐశ్వర్యం. మీరు అక్కడ ఆలయం ప్రదక్షిణ చేసే సమయంలో మొత్తం అంతా కూడా చిల్లర పైసలు, మామూలు పైసలు, అయ్యప్పకు కుంభం ఇట్లా డబ్బులు పోస్తూ ఉంటారు. ప్రేమతో, భక్తితో స్వామికి అర్పణం చేస్తారు, లోక కళ్యాణార్థం కోసం. ఇది ఒక అయ్యప్ప స్వామికి కావాల్సినటువంటి నియమాలు, ప్రక్రియ, సన్నతం. ఏదైనా గురుస్వామి సంపాదించండి, అంత మంచి జరుగుతుంది. స్వామియే శరణమయ్యప్ప.